హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని అయితే నేను చేసుకుందాం రండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని అయితే తప్పకుండా మిస్ చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని అయితే ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేసే ఏదైనా ఐటెం ఉందంటే ఇదే. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసుకునే విధానం అయితే చూసేసుకుందాము. చికెన్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా, నిమ్మకాయ, ఉప్పు, కారం, గరం మసాలా, హోల్ స్పైసెస్, చికెన్ మసాలా, దావత్ రైస్ అయితే తీసుకున్నానండి. దీనికోసం నేను జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్. దీని తర్వాత అయితే మనం మ్యారినేట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీకి అయితే ఫస్ట్ మనం మ్యారినేట్ మెయిన్ పర్పస్. ఫస్ట్ దీంట్లో చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, చికెన్ మసాలా కొంచెం, హోల్ స్పైసెస్ మసాలా కొంచెం, గరం మసాలా ఇవైతే వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ మ్యారినేషన్ కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ పీసెస్లో మొత్తం మసాలాస్ అన్నీ ఉప్పు కొంచెం కరెక్ట్గా పట్టేటట్టుగా కోసం ఒక హాఫ్ అన్ అవర్ కోసం అయితే మ్యారినేట్ చేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మ్యారినేట్ కోసం పెట్టేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజల్ అయితే పెట్టుకోవాలండి. వెజల్లో మనకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, దాని తర్వాత బిర్యానీ స్పైసెస్, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి అయితే చెప్పనవసరం లేదండి. ఖచ్చితంగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మన మెయిన్ కోర్స్ కాబట్టి. దాని తర్వాత ఒక స్పూన్ బటర్ అయితే వేసుకున్నాను నేను టేస్ట్ కోసము. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంక పక్క స్టవ్లో అయితే కొంచెం వాటర్ తీసుకున్నాను. దమ్ బిర్యానీ కదా, దీనికి హాఫ్ బాయిల్ లాగా బాస్మతి రైస్ చేసుకోవాలండి. దానికోసం అని చెప్పి 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కొంచెం బటరు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ అయితే వేసి మరగనిచ్చుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి ఆనియన్స్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను, ఫ్రై అయిపోయింది. దాని తర్వాత టమాటాలు అయితే వేసుకొని కొంచెం మగ్గే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ వరకు ఆ చికెన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత ఉప్పు, కారం, చికెన్ మసాలా, హోల్ స్పైసెస్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసుకొని దాని తర్వాత హాఫ్ నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. కొంచెం నిమ్మదబ్బ కూడా వేసేసుకొని పిండేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని కొంచెం ఉడికే వరకు అయితే పెట్టుకోవాలండి చికెను. ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కదా, మనం దీనికి ఎసరు పెట్టుకునే అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చండి ఈ దమ్ బిర్యానీ. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీ. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం సేపు అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని చూసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చికెన్ బాగా ఉడికిన తర్వాత దాని తర్వాత ఇటు పక్క చూస్తే వాటర్ కూడా మడిగిపోయింది. ఇంకా బియ్యం అయితే వేసుకొని హాఫ్ బాయిల్ వచ్చే వరకు ఇలా ఉడికించుకొని తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీంట్లో దమ్ వేసుకుంటాం కదండి, అందుకని హాఫ్ బాయిల్లా చేసుకుంటే చాలు. ఇలాగా కర్రీలో సిమ్ మీద పెట్టేసుకొని కర్రీ ఉడికేసిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే ఇలా వేసేసుకోవాలి దమ్ పెట్టుకునేదానికి. ఇలా మొత్తం మనం హాఫ్ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని అంతా వేసేసుకున్న తర్వాత ఇందాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే పైన వేసుకోవాలి. వేసుకొని మనం ఇంకా ప్లేట్ వేసుకొని దమ్ పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే చాలు. అంతే అండి, మనం వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీని మీద కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ కలరు కొంచెం పాలు వేసి కలుపుకొని వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయాల్సిన వాళ్ళైతే స్కిప్ అయినా చేసుకోవచ్చు. చూడండి, వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరిష్మాస్ కిచెన్.
చూడండి ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి చూస్తుంటే ఎంతో నోరు ఊడిపోతుంది. మీ హస్బెండ్స్ కోసం కానీ మీ పిల్లల కోసం కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.